గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. 10 రోజులు దాటినా డయేరియా తగ్గుముఖం పట్టలేదన్నారు. 200 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. డయేరియా కేసులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు విడుదల రజని. దాంట్లో బిజీగా ఉన్నారు. ఏకంగా ఎట్లా చూసినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వంగా మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యతల్ని ప్రైవేటైజేషన్ అని ఒక థర్డ్ పార్టీ చేతిలో పెట్టేసి హ్యాపీగా పందపించుకునే పనిలో ఉన్నారు. కాబట్టి అందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇందులో పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ఇది ప్రజలు ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం. ఇది చాలా సీరియస్ అంశం. 200 మందికి పైగా కూడా ఈరోజు సఫర్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇమీడియట్ గా తక్షణమే అటెన్షన్ వహించి ఇమీడియట్ గా దీనికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి అన్ని రకాలటువంటి రెస్క్యూ మెజర్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకొక 2 అందుబాటులోకి వచ్చాయి. ఆ సెకండ్ ఫేజ్ లో అనుకున్నటువంటి 5లో 2 అందుబాటులోకి వచ్చాయి. అండ్ ఇంకా 3 కూడా కొంత వీళ్ళు ఈ బెస్ట్ ఎఫర్ట్స్ కనుక కొన్ని వీళ్ళు పెట్టుంటే కనుక ఖచ్చితంగా అవి కూడా అందుబాటులోకి వచ్చేవి. థర్డ్ ఫేజ్ లో అనుకున్నటువంటి 7 కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఫేజ్డ్ మేనర్ గా డిజైన్ చేసుకున్నటువంటి ప్రకారం దాంట్లో కూడా వర్క్ ప్రోగ్రెస్ అనేది ఉంది. ఇవి అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయా మెడికల్ కాలేజెస్ ని విజిట్ చేసి వాస్తవాలని మరలా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ వీళ్ళేమో ఎక్కడో కూర్చొని కనీసము ఏ కాలేజ్ ఎక్కడ నిర్మించారు, ఎంత ఏరియాలో ఉంది, ఎంత కన్స్ట్రక్షన్ అయింది కూడా తెలియదు వాళ్ళకి. అది కనీసం వాళ్ళు వచ్చి కూడా చూడలేదు. ఏ రోజు దాని మీద సరిగా ఒక రివ్యూ కూడా చేయలేదు. కేవలం వచ్చినప్పటి నుంచి దీన్ని అమ్మేయాలి, ఎంతో కొంత సొమ్ము చేసుకోవాలి, ఇది మనకు అనవసరమైన సబ్జెక్టు, లేదా ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. కాబట్టి అది వాళ్ళకు సీరియస్ అంశం కాదు. అందుకని వాళ్ళు ప్రైవేటైజేషన్